హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి పెరుగు చట్నీ అండి. బిర్యానీలోకైనా ఫ్రైడ్ రైస్లోకైనా చాలా టేస్టీగా హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకుని చూడండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. తయారీకి మనకు కావలసిన పదార్థాలు ఇంకా తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోండి. ఒక క్యారెట్ తీసుకుని ఈ విధంగా తురుముకుని పెట్టుకోవాలి. 5-6 పచ్చిమిరపకాయలను తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. సాల్ట్, కొత్తిమీర, పెరుగు. ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఎంత పెరుగు చట్నీ అయితే చేసుకోవాలనుకుంటున్నారో దానికి సరిపోయే అంత పెరుగుని తీసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అందులోకి యాడ్ చేసుకోవాలి. తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్ క్యారెట్ని యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే క్యారెట్ హెల్త్కి మంచిది కదా. కొంతమంది కర్రీల్లో కానీ నార్మల్గా కానీ క్యారెట్ని తినడానికి ఇష్టపడరు. కానీ బిర్యానీ అనేసరికి పెరుగు చట్నీ ఖచ్చితంగా వేసుకుంటారు కదండి. ఈ విధంగా పెరుగు చట్నీలో క్యారెట్ తురుముని యాడ్ చేసేసుకోండి. టేస్ట్ పరంగా హెల్త్ పరంగా కూడా బాగుంటుందండి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా అందులోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు అన్నీ కూడా పెరుగులో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. అంతా బాగా కలుపుకున్న తరువాత ఇప్పుడు ఒక మజ్జిగ కామ తీసుకొని పెరుగు ముక్కల కింద లేకుండా చిలకాలండి. యాక్చువల్గా పెరుగు తీసుకున్న వెంటనే చేసుకోవాలి, కానీ నేను అప్పుడు మర్చిపోయాను, అందుకని ఇప్పుడు చేస్తున్నాను. మీరు పెరుగు తీసుకున్న వెంటనే ఈ విధంగా చిలకండి. నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి. పెరుగు ముక్కల కింద లేకుండా ఉండాలని మజ్జిగ కామతో చిలికానంతే. మీకు పెరుగు చట్నీ లూజ్గా కావాలనుకుంటే మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టుగా మీరు సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ అంతా పెరుగులో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర మీరు ఎంత కావాలనుకుంటే అంత యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర కూడా కలిసేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా హెల్తీగా పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. బిర్యానీలోకైనా ఫ్రైడ్ రైస్లోకైనా చాలా టేస్టీగా పెరుగు చట్నీ ఇలా తయారు చేసుకుని చూడండి. బిర్యానీలోకే కాదండి, రైస్లోకైనా ఈ విధంగా పెరుగు చట్నీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా హెల్త్కి కూడా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి.